దరిద్రం వైఫై లెక్క మన నెత్తి మీదనే తిరిగితే ఎవరు మాత్రం ఏం చేస్తారు? అగు గట్లనే ఉన్నట్టుంది కదా మల్లన్న పరిస్థితికి ఇప్పుడు. ఈ అవ గాశారం పాడుగాను మల్లన్న ఇంటి సుట్టే తిరుగుతుందిలే. అసలే ఇయాల సార్ పెండ్లి రోజు నిమ్మలంగా ఇంటి ఆమెతో ఉందామంటే ఈ ఐటీ శాఖలు మళ్ళా ఎంట్రీ ఇచ్చిండ్రు. 2-3 దినాల సంది మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలా 40 మంది పోరగాళ్లను డీటైన్ చేసిరని లొల్లిలు నడుస్తూనే ఉన్నాయి కదా. ఇదే గరంలో మేనేజ్మెంట్ కోటల సీట్లను ఎక్కువ ఫీజుకు అమ్ముకుంటుంది అని ఎరకయ్యే వరకు ఆ శవన ఈ శవన వాడి ఐటీ కాడి దాకా పోయింది. ఎంబటే బండ్లేసుకుని షేకింగ్లు షురూ చేసిర్రు. ఒక్కో పొలగంతాన ఎంతెంత పైకం కమాయించిరని కాలేజీ రికార్డులు ఫైల్స్ అన్ని గుంజుకొని మేనేజ్మెంట్ ను అన్ని లెక్కలార్చుకుంటారు ఐటీ ఆఫీసర్లు. చోట్లు సోదిచ్చి ఉన్నది లేని అన్ని అరుచుకుర్రు అధికారులు. ఇప్పటికైతే చుట్టాల పేరు మీదనే ఆస్తులు బాగానే జమైనయి అని తేలింది. మళ్ళా ఇంట్లో ఎంత మందికి వాటాలు పోయినాయి, ఎంత మంది తాను దాచిపెట్టిరో దొరకబట్టే పనులున్నారు. గమ్మత్ చూడుర్రి. దాచిపెట్టి దయ్యాల పాలు చేసినట్టు గింతగనం పైకం కమాయించి ఆఖరికి ఏడుదాకా తెస్తాడో ఏం పాడు మల్లారెడ్డి సార్కే ఎరక కావాలి. జర పైలం సారో.